హాయ్ అండి అందరికీ. వీడియోలో వచ్చేసి ఎండు రొయ్యల పులుసు పెడుతున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఊకే మనం డ్రై ఫ్రెష్గా మామూలుగా పొడి పొడిగా కాకుండా ఈ సమ్మర్లో కొంచెం వాటర్లో తినాలనిపిస్తుంది కదా. సో అందుకనేసి ఇలా ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఈ ప్రాన్స్ వచ్చేసి ఒక 2 చిన్న గ్లాసెస్ టీ గ్లాసెస్ ఉంటుంది కదా, దాన్ని 2 గ్లాసెస్ వరకు తీసేసుకున్నాను. సో ఆయిల్ వచ్చేసి మన కూర గరిట ఉంటుంది కదా, కూర గరిటతో 2 గరిటెల వరకు తీసేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హోల్ మిక్స్డ్ గరం మసాలాలు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేస్తున్నాను నేను. ఇవన్నీ టోటల్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి ఎక్కువ తీసేసుకోండి, ఎందుకంటే మనకి గ్రేవీ చింతపండు రసం యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం తిక్కుగా రావాలంటే ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి ఒక బిగ్ సైజ్వి 4 తీసేసుకోండి. ఆనియన్స్ సెట్ అయిపోతాయి. సో ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు మంచిగా ఫ్రెష్ అల్లం తీసేసుకోండి. ఈ సూప్లోకి ఎప్పుడైనా మనం ఫిష్, ఈ సముద్రపు కర్రీ ఏది వండినా కూడా, చికెన్ మటన్ అయినా కూడా ఫ్రెష్ అల్లం తీసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. సో ఫ్రెష్ అల్లం యాడ్ చేసిన తర్వాత అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేంపిన తర్వాత అందులోనే పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేయండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటోస్ యాడ్ చేస్తున్నానండి. టమాటోస్ వచ్చేసి ఒక 4 వరకు తీసేసుకోండి. మీడియం సైజ్వి 4 తీసేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా చిన్నవి అయితే 5 తీసేసుకుంటే సరిపోతుందండి. టమాటోస్ని కూడా ఇలా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేయండి. మనం వేసిన అల్లం టోటల్ ఫ్లేవర్ ఈ టమాటోకి పట్టేలాగా చక్కగా కలిపేసేయండి. కలిపేసేసి టమాటో అతిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. పైన తొక్క అనేది సపరేట్ అయితే సరిపోతుందండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఒకసారి. ఆయిల్ అనేది పైకి తేలి స్కిన్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసి ఒకసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 or 3 మినిట్స్ ఉంచేసేయండి. 2 or 3 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ అనేది కూడా చక్కగా ఏ విధంగా వచ్చిందో మనకి పైకి. ఒకసారి కలుపుకోండి. అడుగు మాడకుండా చూసేసుకోండి. గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి. హై ఫ్లేమ్లో పెడితే టోటల్ మాడిపోతుంది. సిమ్లో ఉంచేసి ఈ విధంగా కుక్ చేయండి. ఇలా కుక్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ ఉంచేసేయండి, ఎందుకంటే స్కిన్ అనేది మనకి సపరేట్ అవ్వలేదు, ఆయిల్ మాత్రమే పైకి తేలింది. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒకసారి 2 మినిట్స్ ఆఫ్టర్ మంచి చక్కగా కలిపేసేయండి టమాటోస్ని. ఇలా కలిపేసిన తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేయండి. నేను 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. కొంచెం మంచిగా కారం తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేసాం, గరం మసాలా ఫ్లేవర్స్ యాడ్ చేసాం, ఎండు కారం. సో కాస్త చూసి యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా కారం మంచిగా టోటల్ కలిపేసుకున్న తర్వాత అందులోనే చింతపండు రసం యాడ్ చేస్తున్నానండి. చింతపండు రసం వచ్చేసి మరీ పుల్లగా అయిపోతుంది కదా, ఎందుకంటే మనం టమాటోస్ కూడా యాడ్ చేస్తాం, చింతపండు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చింతపండు వచ్చేసి ఒక మామూలుగా నార్మల్ సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అండి. సో అంతవరకు మంచిగా తీసేసుకొని దాన్ని మంచిగా చక్కగా నానబెట్టేసుకొని ఒక పెద్ద గ్లాస్ నర వరకు మనకి చింతపులుసు వచ్చేలా తీసేసుకుంటే సరిపోతుందండి. ఒక పెద్ద గ్లాస్ నర వరకు వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీసేసుకున్నా కూడా మళ్ళీ ఇట్లా చారులాగా అయిపోతుంది. సో అందుకనేసి క్వాంటిటీ చూసి తీసేసుకోండి, చిక్కగా ఉందా పల్చగా ఉందా అనేసి. కాస్త పల్చగా ఇష్టపడే వాళ్ళు పల్చగా తీసేసుకున్నా సరిపోతుంది. కాస్త చిక్కగా మరీ పల్చగా ఉన్నా కూడా తినాలనిపించదు కదా అండి. సో అందుకనేసి కాస్త క్వాంటిటీ మీడియం సైజ్ కావాలనుకున్న వాళ్ళు 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం గ్రేవీ థిక్గా కావాలనుకున్న వాళ్ళు 1.5 వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసేసి ఒక్కసారి టోటల్ కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసండి. ఇదంతా ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనం చేసాం కదా. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా మూత పెట్టేసి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. 10 మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా మంచిగా మరగనివ్వండి. మనం వేసిన టమాటోస్ అయినా మసాలా ఫ్లేవర్స్ అయినా మంచిగా వాటర్లో ఈ చింతపులుసులో మంచిగా మరిగిన తర్వాత ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి ఈ సూప్ అనేది. సో మంచిగా చక్కగా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత అందులోనే మనం డ్రై ప్రాన్స్ ఎండు రొయ్యలు యాడ్ చేస్తున్నాను. సో ఎండు రొయ్యల్ని మంచిగా వాటర్లో నానబెట్టేసండి. ఒక 2 or 3 మినిట్స్ వరకు మంచిగా చక్కగా వాటర్లో నానబెట్టేసామనుకోండి, అందులో ఏమైనా సన్న పిసుక ఉన్నా కూడా వాటర్లో కిందికి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. ఈ రొయ్యలు అనేవి పైన తేలుతూ ఉంటాయి. సో మంచిగా కడిగి వాష్ చేసేసి ఈ విధంగా యాడ్ చేయండి. ఎక్కువ వాటర్లో ఉంచకండి, మెత్తబడిపోతాయి. సో 1 or 2 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచకండి. సో ఇలా యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత
ఒక 3 మినిట్స్ ఆఫ్టర్ కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువ తీసేసుకోండి. ఎప్పుడైనా మనం ఈ రొయ్యలు వండేటప్పుడు ఈ టమాటా ఆనియన్తో పాటు కొత్తిమీర ఎంత వేస్తామో అంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీకి. మంచిగా కొత్తిమీర యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసేసుకోండి. కలిపేసిన తర్వాత స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి. వేడి వేడి అన్నంలో ఈ సూప్ వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మంచిగా చక్కగా కుక్ అవ్వనివ్వండి. మంచిగా బాయిల్ ఇవ్వండి. ఎందుకంటే మనం వేసిన కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ చింతపండు రసంలోకి ఇనికిపోయి తింటూ ఉంటే మనకి ఆల్ ఫ్లేవర్స్ తెలుస్తూ ఉంటాయండి. మంచిగా మనం వేసిన కొత్తిమీర ఫ్లేవర్ అయినా, ఈ రొయ్యల ఫ్లేవర్ అయినా, టమాటా ఫ్లేవర్ అయినా మంచిగా చక్కగా తెలుస్తూ ఉంటే చక్కగా తింటూ ఉంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి సూప్ అనేది. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.